ఇక బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్ బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని రంగనాథ్ పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలకు వరద ముంచెత్తింది. స్థానికుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని హైడ్రా రంగనాథ్ హామీ ఇచ్చారు. మీకు లేనెట్లా చూస్తామో ఇది కబ్జా చేసి ఇక్కడ ఉన్నది నువ్వు మరి మీరు చేసినావు వేరే దగ్గర డ్యూటీ చేసుకోవాలి. ఇది ఎవరు మీకు జీతం ఇచ్చింది ఎవరు సార్ ఎవరు నాగరాజా ఏం చేస్తారు నాగరాజు సార్ నువ్వు 4 రోజుల నుండి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోయినాయి, పూర్తి ఆగిపోయినాయి. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ చిన్న వర్షం పడ్డా కానీ పెద్ద ఎత్తున నీళ్లు బ్లాక్ అవుతున్నాయి. దీనికి ఎదురుగా ఉన్న ఓపెన్ ల్యాండ్లో ఇంతకుముందు దీనికి పెద్ద ఎత్తున నాలా ఉండే, ఆ నాలాను ఎవరో ఆక్యుపై చేసేసి ఉన్న నాలను పూడ్చేయడం వల్ల ఈ ఇనండేషన్ ప్రాబ్లం అంటే మునుపు ప్రాబ్లం ఎక్కువైపోయింది. దీని గురించి మరి ఇది క్లియర్గా అధికారులు రావడం చూడడం జరిగింది. చూసిన తర్వాత హైడ్రా పీపుల్ ఎప్పటికెప్పుడు వాచ్ చేస్తున్నారు 3 రోజుల నుండి. ఈరోజు హైడ్రా కమిషనర్ మిస్టర్ రంగనాథ్ గారు రావడం జరిగింది. మరి ఆయన అన్ని చెక్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇనండేషన్లో ఈ ముంపులో కూరుకుపోయింది కాబట్టి ఈ ముంపు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు యాక్షన్ తీసుకుంటాము. దిస్ ల్యాండ్ ఇస్ క్లియర్లీ ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన తర్వాత ముందు సో గవర్నమెంట్ ల్యాండ్ కాదని నిరూపించుకున్నట్టయితే వాళ్ళకు సహకరిస్తామని కూడా సార్ చెప్పిండు.